కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి వచ్చిన ఇంజెక్షన్. దీన్ని ఇంక్లిసిరాన్ అని పిలుస్తారు. ఇదే సైబ్రావా అనే కంపెనీ పేరుతో మనకి అవైలబుల్గా ఉంది. ఇంటర్నేషనల్గా లెక్పియో అని పిలుస్తారు దీన్ని. అయితే ఈ ఇంజెక్షన్ వలన మనకి కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎవరిలో మనకి తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అని అంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్గా 190 లెవెల్స్ దాటినా, లేకపోతే షుగర్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి 70 కన్నా ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తాం. వాటిలో ప్రధానంగా మనం వాడే మెడిసిన్స్ స్టాటిన్స్ అనే మెడిసిన్స్. ఈ స్టాటిన్స్లో మనకి అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అని, ప్రావాస్టాటిన్ అని, సింవాస్టాటిన్ అని మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ స్టాటిన్స్ వాడినప్పటికీ కూడా కొలెస్ట్రాల్ తగ్గకపోయినా, లేకపోతే స్టాటిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ దానివలన ట్యాబ్లెట్స్ వాడలేకపోయినా, అలాంటప్పుడు స్టాటిన్స్కి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఎజిటమైబ్ అనే ఒకటి, బెంపిడోయిక్ యాసిడ్ అనేది ఒకటి, తర్వాత ఎవలోక్యుమాబ్ అనేది ఒకటి, ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు దాకా. ఈ మూడు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన మాలిక్యూలే ఇంక్లిసిరాన్ అని. ఈ ఇంక్లిసిరాన్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకున్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క ఇంజెక్షన్ ₹1,00,000 ఉంటుంది. సో అంటే సంవత్సరంలో ఒక ₹2,00,000 మనం పెట్టుకున్నట్లయితే కేవలం 2 ఇంజెక్షన్ సహాయంతో మన కొలెస్ట్రాల్ని ఇంతకుముందు కంట్రోల్ కాకపోయినట్లయితే మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బులు పూర్తిగా మటమాయమైపోతాయా, లేకపోతే రాకుండా ఉంటాయా అని అంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ మందులతో కూడా తగ్గని వారికి ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది. కానీ ఈ ఇంజెక్షన్ వలన గుండె జబ్బులు తగ్గిపోతాయని కానీ, రాకుండా పూర్తిగా నివారించబడతాయని కానీ ఇంకా పరిశోధనలో తేలలేదు. కాబట్టి ఓరియాన్ 4 అనే ఒక కొత్త పరిశోధన జరుగుతూ ఉంది. ఆ పరిశోధనలో మనకి ఈ మెడిసిన్ వలన హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఎంతవరకు తగ్గుతుంది అన్న విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కేవలం కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉండి స్టాటిన్స్ రోజు వేసుకోలేక, లేకపోతే వేసుకుంటుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చిన వాళ్ళకి, లేకపోతే స్టాటిన్స్ వాడినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గని వారికి ఇది ఒక మంచి మెడిసిన్ కింద పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఒక జెనెటిక్ మెటీరియల్ సహాయంతో రూపొందించబడింది. దీన్ని స్మాల్ ఇంటర్ఫియరింగ్ ఎంఆర్ఎన్ఏ అని అంటారు. సో ఈ ఇంజెక్షన్ ద్వారా ఏంటంటే, మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎల్డిఎల్ రిసెప్టార్స్ అనేవి లివర్ పైన ఉంటాయి. రక్తంలో ఉండే ఎల్డిఎల్ ఎప్పుడైతే ప్రమాదకరం ఉంటుందో ఆ ఎల్డిఎల్ని లివర్లోకి తీసుకునే విధంగా ఎల్డిఎల్ రిసెప్టార్స్ పనిచేస్తాయి. అయితే PCSK9 అనే ఒక ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఈ రిసెప్టార్స్కి అడ్డంకిగా మారుతుంది. ఆ PCSK9 రిసెప్టార్స్కి అడ్డంకిగా మారటం వల్ల రక్తంలో ఎల్డిఎల్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా హార్ట్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఈ స్మాల్ ఇంటర్ఫియరింగ్ ఎంఆర్ఎన్ఏ సహాయంతో ఇచ్చిన ఇంక్లిసిరాన్ ఏం చేస్తుందంటే ఈ PCSK9 అనే ప్రోటీన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దాన్ని ఎల్డిఎల్ రిసెప్టార్కి అంటుకోకుండా చేస్తుంది. అలా చేయటం ద్వారా ఈ ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ రక్తంలో ఉన్న ఎల్డిఎల్ని తగ్గించడానికి లివర్కి సహకరిస్తుంది. చివరికి మన ఈ లివరే ఆ ఎల్డిఎల్ని క్లియర్ చేస్తుంది. అయితే అలా క్లియర్ చేయటంలో అడ్డంకిగా మారిన PCSK9 అనే మాలిక్యూల్ని ఇది ఇన్హిబిట్ చేయటం ద్వారా ఇంక్లిసిరాన్ మనకి హెల్ప్ చేస్తుంది. మోస్ట్ అడ్వాంటేజ్ ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్తో ఆ ఈజ్ ఆఫ్ ఇంజెక్షన్, అంటే సంవత్సరంలో 2 సార్లు ఇంజెక్షన్ తీసుకుంటే కొలెస్ట్రాల్కి రోజు మెడిసిన్ వాడకుండా సరిపోతుంది అన్నది ఒక గొప్ప అడ్వాంటేజ్. అయితే ఇప్పటికీ స్టాటిన్స్ అనే మాలిక్యూల్స్, అంటే మనం కొలెస్ట్రాల్కి వాడే మెడిసిన్స్ వలన ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వారిలో మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది అనేది తెలుస్తోంది. సో అలాంటి బెనిఫిట్స్ ఏమైనా ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్స్తో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే మనం కన్వీనియన్స్ గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. తీసుకోవడం కన్వీనియంటే, కానీ ఉపయోగం అదే స్థాయిలో ఉందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడాల్సి ఉంది. నేను ఇందాక స్టాటిన్స్కి బదులుగా తీసుకోవచ్చు అని చెప్పిన 3 మెడిసిన్స్లో ఒకటి ఇంజెక్షన్ కింద పనిచేస్తుంది. దాన్ని ఎవలోక్యుమాబ్ అంటారు, లేదా రెపాతా అని పిలుస్తారు.
ఆ ఇంజెక్షన్ ఇంతకు ముందు నుంచి అవైలబుల్గా ఉంది, సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అవైలబుల్గా ఉంది. ఆ ఇంజెక్షను నెలకి 2 సార్లు తీసుకోవాలి. అది నెలకి 2 సార్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అయితే ఒక్కొక్క ఇంజెక్షన్ 15,000 రూపాయలు ఉండటంతో నెలకి 30,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 3.5 లక్షల వరకు ఆ రెపాతా ఇంజెక్షన్తో ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్తో ఆ ఖర్చు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంజెక్షన్స్ అనేది కొత్తది కాదు, ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కానీ ఇదే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే తీసుకోవడం అనేది, టెక్నాలజీ కొత్త నూతన పరంగా రావటం అనేది, తర్వాత కాస్ట్లో కొంత తగ్గించుకోవటం అనేది, కన్వీనియన్స్ బెటర్గా ఉండటం అనేది మనం ఇంక్లిజిరాన్ ద్వారా చూస్తున్నాం.